నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈ మధ్య కాలంలో హెవీ వెయిట్ అనేది అందరికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా లేడీస్‌లో వచ్చేటప్పటికి బెల్లీ ఫ్యాట్ కావచ్చు, థై ఫ్యాట్ కావచ్చు, ఇదంతా కూడా దానికోసం ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయడం, గూగుల్ చెక్ చేయడం, బోలెడన్ని కష్టాలైతే పడిపోతున్నారనే చెప్పాలి. ఇవన్నీ అసలు ఈ వెయిట్ లాస్ ఎలా తగ్గాలి ఇదంతా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అబిత చిలుకూరి గారు. తనతో మాట్లాడదాము. హాయ్ అబిత గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. అబిత గారు, ఫస్ట్ అయితే మెయిన్ లేడీస్‌లో అందరికీ ఉన్న ప్రాబ్లమ్ బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్. ఇది యాహ్! తగ్గాలంటే అసలు ఏం చేయాలి? ఈ మధ్యలో స్ట్రెస్ వల్ల హ్మ్. కానీ, చాలా మందికి ఈవెన్ యంగ్‌స్టర్స్‌కి కూడా చాలా తక్కువ ఏజ్ ఉన్నా కానీ, హ్మ్. యంగ్ ఏజ్‌లో హ్మ్. బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. హ్మ్. మేబీ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ అనొచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కదా! యాక్టివిటీ ఎక్కువ లేదు. ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా కార్టిసాల్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఓకే. అది ఎక్కువ మన బ్లడ్‌లో మూవ్ అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో, బేసికల్లీ బెల్లీ ఫ్యాట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ డైట్ అనమాట. ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజ్. ఓకే. సో, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకొని అలాంగ్ విత్ థట్ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తిని, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ హ్మ్. హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తిని, దాంతో పాటు కోర్ పైన వర్కౌట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఎక్సర్‌సైజెస్. హ్మ్. కోర్‌ని టార్గెట్ చేసేవి, కోర్ మసిల్స్. ఆ వర్కౌట్స్ అవన్నీ చేసుకొని, హెల్తీ రొటీన్ ఫాలో అవుతే దే కెన్ గెట్ డౌన్ బెల్లీ ఫ్యాట్. ఓకే. అండ్ ఈవెన్ అలాంగ్ విత్ దట్ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనమాట. స్లో మెటబాలిజం అయిపోయింది. షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటున్నారు. హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్, హ్మ్. కన్వీనియన్స్ ఫుడ్ ఇవన్నీ టైం లేదు అని చెప్పి దే నాట్ రెడీ టు కుక్ అనమాట. హ్మ్. టైం లేదు, ఈజీగా అయిపోవాలి ఫుడ్ ప్రిపరేషన్ అని చెప్పి ఇవన్నీ తింటున్నారు. హ్మ్. సో, అందుకని ఇట్లా అవ్వకుండా ఉండాలి అంటే దే హావ్ టు ప్రాపర్‌గా ఫైబర్ అనేది తినాలి వాళ్ళు. ఓకే. ప్రోబయోటిక్స్ కూడా మంచిగా తీసుకోవాలి. అది తీసుకుంటే వాళ్ళకి యాసిడిటీ, బ్లోటింగ్ అవుతుంది గదా! హ్మ్. హ్మ్. అది కూడా రెడ్యూస్ అవుతుంది ప్రోబయోటిక్స్ వల్ల. ఓకే. బ్లోటింగ్ అవ్వడం వల్ల కూడా టమ్మీ ఫ్యాట్ ఉన్నట్టు కనిపిస్తుంది. టమ్మీ బ్లోట్ అవ్వడం వల్ల కూడా కనిపిస్తుంది కదా! సో, ఓకే. ప్రోబయోటిక్స్ తీసుకొని ప్రోబయోటిక్స్ మళ్ళీ మనకి దీంట్లో ఫెర్మెంటెడ్ ఫుడ్‌లో ఉంటుంది. అండ్ కర్డ్‌లో వీటిలో కూడా ప్రోబయోటిక్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ప్రోబయోటిక్ ఫెర్మెంటెడ్ డ్రింక్స్ కానీ, ఐసోలేటెడ్ ప్రోబయోటిక్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యలో. ఓకే. గ్రీక్ యోగర్ట్ ఇవన్నీ ప్రోబయోటిక్‌లో రిచ్ ఉంటాయి. సో, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్‌లో. ఓకే. హోల్‌సమ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఇఫ్ దే మేనేజ్ స్ట్రెస్ లెవెల్స్, మంచి లైఫ్ స్టైల్, కొంచెం యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటే దే కెన్ గెట్ డౌన్ బెల్లీ ఓకే. ఫ్యాట్. జనరల్‌గా మనకి ఇంట్లో దొరికే, ఇంట్లో ఎప్పుడు ఉండే ఫుడ్‌లో ఎక్కువ ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఎక్కువ అంటే ఏ ఫుడ్ అయినా కానీ ఎక్కువ తినకూడదు. మోడరేషన్‌లో తినాలి. హ్మ్. ఏది తిన్నా కానీ. లైక్ ఎవ్రీ మీల్ మస్ట్ కంటైన్ అట్‌లీస్ట్ 3 ఫుడ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే. ఫుడ్ గ్రూప్స్ అంటే సీరియల్స్, మిల్లెట్స్ అవన్నీ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి కదా! హ్మ్. సో, అట్‌లీస్ట్ 1 కప్ ఆఫ్ రైస్ అలాంగ్ విత్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కొంచెం ఆర్ వెజిటబుల్ కర్రీ అలాంగ్ విత్ దట్ కొంచెం దాల్, ప్రోటీన్, ఓకే. ఎగ్, మిల్క్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట డే మొత్తంలో. ఓకే. సీరియల్ ఎక్స్‌చేంజ్ కూడా ఉండాలి. మార్నింగ్ రైస్ తింటే నైట్‌లో చపాతీ, సమ్ ఎక్స్‌చేంజ్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సీరియల్స్ తినాలి. ఓకే. మొత్తం ఒకటే సీరియల్ తినడం కాకుండా సీరియల్ ఎక్స్‌చేంజ్ అనేది మెయింటైన్ చేసుకుంటే వి కెన్ ఫాలో ఎ ప్రాపర్ డైట్. ఓకే. అలాగే అబిత గారు, మెయిన్ ఈ మధ్య కాలంలో అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, అందరూ కూడా జస్ట్ లెమన్ వాటర్ కానీ, హనీ వాటర్‌లో కలిపేసుకొని తాగితే కంపల్సరీ తగ్గిపోతాం, వెయిట్ లాస్ అయిపోతాము అని అనుకుంటా ఉంటారు. కానీ డౌట్ ఏంటంటే, హాట్ వాటర్‌లో హనీ కలపొద్దు, లెమన్ వాటర్ కలపొద్దు అని చెప్పి డౌట్ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు లెమన్ వాటర్ ఎంప్టీ స్టమక్ పైన తాగితే ఏమవుతుందంటే, స్టమక్‌లో పీహెచ్ అనేది అసిడిక్ ఉంటుంది. హ్మ్. అండ్ లెమన్ కూడా విటమిన్ సి ఉంటుంది. హ్మ్. అస్కార్బిక్ యాసిడ్. అది కూడా అసిడికే. సో, ఓకే. ఇది అది 2 యాసిడ్ కాబట్టి 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ మైట్ కాజ్ అసిడిటీ అనమాట. లాంగ్ ఓకే. రన్‌లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, అందుకని ఎంప్టీ స్టమక్ పైన లెమన్ వాటర్ తాగొద్దు. హుహు. యూ కెన్ డ్రింక్ వార్మ్ వాటర్ అలాంగ్ విత్ హనీ ఆర్ ఎనీథింగ్. ఓకే. బట్ లెమన్ వాటర్ తాగడం అనేది ఎంప్టీ స్టమక్ పైన నాట్ అడ్వైజబుల్. ఓకే. జస్ట్ మీరు లెమన్ వాటర్ తాగేసి, వార్మ్ వాటర్ తాగేసి వెయిట్ లాస్ అయిపోవాలి అంటే ఇట్ కాంట్ వర్క్ లైక్ మ్యాజిక్. ఓకే. మీరు క్యాలరీ డెఫిసిట్‌లో డైట్ తినాలన్నమాట. మీరు ఎక్స్‌పెండ్ చేసే క్యాలరీస్ ఎన్నైతే ఉంటుందో హ్మ్. దానికంటే తక్కువ తినాలి. ఓకే. అంతకంటే తక్కువ క్యాలరీస్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది.
జస్ట్ డైట్ వల్ల వెయిట్ లాస్ అవ్వడం అంటే అది కూడా పాసిబిలిటీ ఉండదు. ఓకే. ఇట్ హ్యాస్ టు బి డైట్ అండ్ ఎక్సర్సైజ్ బోత్. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ప్రపోర్షనల్ గా ఉంటది. డైట్ చేసి ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేసి డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోయినా కానీ యూ కాంట్ లూజ్ వెయిట్. ఓకే. మనం గుడ్ రిజల్ట్స్ రావు. ఓకే. 2 ఫాలో అయితేనే బెటర్ అంటారు యాహ్! మొత్తానికి. అలాగే ఈ లెమన్ వాటర్‌తో పాటుగా గ్రీన్ టీ కూడా ఈ మధ్య గ్రీన్ టీ తాగితే చాలు మనం వెయిట్ తగ్గిపోతాము అని యాహ్! అనుకుంటూ ఉంటారు. దాని గురించి కూడా చెప్తారా? గ్రీన్ టీ లైక్ మెనీ పీపుల్ డోంట్ నో గ్రీన్ టీలో మళ్ళీ కెఫెన్ ఉంటుంది. ఓకే. కెఫెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా లైక్ 4-5 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగేసి నేను వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పి అంత గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే హ్మ్. బోన్స్ నుంచి కాల్షియం మొత్తం పోతుందనమాట. ఆహా! లైక్ ఓకే. హ్మ్. కెఫీన్ ఎప్పుడు ఎక్కువ తీసుకున్నా కానీ కెఫీన్ హ్యాస్ టెండెన్సీ టు రిమూవ్ ద కాల్షియం ఫ్రమ్ బోన్స్. ఓకే. సో బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అట్లా అవ్వడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోయి బోన్స్ ఫ్రెజైల్ అయిపోయి చిన్న ఏజ్‌లో ఆస్టియోపోరోసిస్ రావడం, బోన్ హెల్త్ డిటోరియేషన్ అవ్వడం వల్ల లైక్ కొంచెం కింద పడి ఫ్రాక్చర్ అయిపోవడం ఇవన్నీ అవుతుంటాయి. సో ఏది తాగినా కానీ లిమిటేషన్‌లో. గ్రీన్ టీ కూడా తాగొచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ మెటబాలిజం అవన్నీ అవుతుంది కాబట్టి ఒక లైక్ 1 కప్ పర్ డే 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ అండ్ 1 కప్ ఆఫ్ కాఫీ ఏదైనా అట్లా 1 కప్ తాగితే ఏం కాదు. ఓకే. బట్ ఇట్ కాంట్ వర్క్ వండర్స్ హుహు. వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్స్. ఓకే. ఆల్రెడీ వాళ్ళు వీక్‌గా ఉంటే గనక మళ్ళీ వాళ్ళు గ్రీన్ టీ తాగితే అట్‌లీస్ట్ 1 కప్ అయినా తాగితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దంటారా? నో. నో. ఏం కాదు. 1 కప్ తాగితే ఏం ప్రాబ్లమ్ అవ్వదు. ఇట్స్ ఓకే. జస్ట్ 100 ఎంఎల్ ఆఫ్ 1 కప్ కాబట్టి ఏం ప్రాబ్లమ్ అవ్వదు. దే ఓకే. కెన్ హావ్ ఇట్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మందికి ఇప్పుడు పెద్దగా ఏజ్ లేకపోయినా సరే వాళ్ళ ఫేస్‌లో ఏజ్ చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపించడం, లేదంటే గ్రే హెయిర్ వచ్చేసేయడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా! ఇది యాహ్! కూడా మనకి ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్లే అంటారా? యాహ్! డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ హెల్త్ కానీ, హెయిర్ హెల్త్ కానీ మెయింటైన్ కావాలి అంటే ఫుడ్ ఇంపార్టెంట్. హ్మ్. ఎంత స్కిన్ కేర్ రొటీన్, ఎంత హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అయినా కానీ, ఇంటర్నల్‌గా మనం ఏం చేయకుండా దాన్ని నరిష్ చేయకపోతే ఇట్ వోంట్ వర్క్ ఔట్. అది టెంపరరీ రిజల్ట్సే ఇస్తుంది మనకి. పర్మనెంట్‌గా లాస్ట్ అవ్వదు. సో, ఇప్పుడు లైక్ స్క్రీన్స్ చూడడం వల్ల స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయింది అందరికి. సో, స్క్రీన్స్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే, యూవీ లైట్, బ్లూ లైట్ ఇవన్నీ ఎక్స్‌పోజ్ అవుతుంది స్కిన్. సో, దానివల్ల లైక్ ఏజింగ్ కానీ, వ్రింకిల్స్ రావడం కానీ, హ్మ్. స్కిన్ ఇష్యూస్ కానీ, స్కిన్ హెల్త్ అంతా పాడవుతుంది. సో, ఫర్ థాట్ ఏం చేయాలి అంటే లైక్ న్యూట్రాసూటికల్స్ ఉంటాయి. లైక్ హ్మ్. రెస్వెరట్రాల్ కానీ, విటమిన్ సి, యాంటీ హ్మ్. ఆక్సిడెంట్స్ ఇవన్నీ. విటమిన్ ఇ ఇంకా విటమిన్ సి 2 కాంబినేషన్‌లో వర్క్ చేసి దే మేక్ ద సెల్ వాల్ స్ట్రెంథెన్ అనమాట. ఓకే. అవి సెల్ వాల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనకి ఔట్ సైడ్ నుంచి పొల్యూషన్ కానీ, లైక్ యూవీ రేడియేషన్స్ ఇవన్నీ వస్తే కొంచెం హెల్ప్ చేస్తుంది ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే. సో, మంచిగా లైక్ విటమిన్ సి రిచ్ ఫుడ్ తింటే యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి అది మనకేమవుతుంది అంటే లైక్ అది ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అయితాయి మన బాడీలో. మనం తినే ఫుడ్ వల్ల కానీ, ఔట్ సైడ్ ఎన్వైర్న్‌మెంట్ ఎక్స్‌పోజర్ చాలా రీజన్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో, అది అట్లా అవ్వకుండా ఉండాలి అంటే విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. యాంటీ ఓకే. ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఫ్రీ రాడికల్స్‌ని డిస్ట్రాయ్ చేస్తాయి. సో, మనకు ఆటోమేటిక్‌గా హెల్త్ బావుంటుంది. విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే మళ్ళీ ఇది బెర్రీస్‌లో స్ట్రాబెర్రీస్, మ్యాంగోస్, సీజనల్ ఫ్రూట్స్, హ్మ్. గ్వావాస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నిట్లో చాలా రిచ్ ఉంటుంది. లైక్ లెమన్స్ కానీ, ఆరెంజెస్ కానీ, పైనాపిల్ ఇవన్నీ తీసుకోవచ్చు విటమిన్ సి కోసం. ఓకే. అండ్ ఈవెన్ స్కిన్ హెల్త్ అనగానే కొలాజన్ కూడా లైక్ స్కిన్‌లో ప్రోటీన్ గదా అది. హ్మ్. అది సో, ప్రోటీన్స్ తీసుకోవాలి మెయిన్‌గా. ప్రోటీన్స్, ఫ్యాట్ తక్కువ తీసుకున్నా కానీ ఫుడ్‌లో స్కిన్ వ్రింకిల్ అయిపోతుంది. ఓకే. అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి. సో, మంచి గుడ్ క్వాలిటీ ఒమేగా 6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ అంటే లైక్ నట్స్‌లో కానీ వాల్‌నట్స్, నట్స్, సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ హ్మ్. ఇవన్నిట్లో ఉంటుంది గుడ్ ఫ్యాట్. ఓకే. అలాంగ్ విత్ ఎగ్, ఫిష్, ఆయిలీ ఫిష్, ఫిష్ ఆయిల్స్ ఇవన్నిట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో, ఇవన్నీ తీసుకొని లైక్ ప్రోటీన్ రిచ్ సోర్సెస్. ప్రోటీన్ రిచ్ అంటే మళ్ళీ లీన్ ప్రోటీన్స్, ఎగ్, ఫిష్, చికెన్ లైక్ సోయా కానీ, సోయాలో మళ్ళీ ఐసోఫ్లేవోన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ మేక్స్ అప్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. అది జస్ట్ దానికే కాకుండా ఇమ్యూనిటీ కూడా బిల్డ్ చేస్తుంది. ఓకే. ఈవెన్ సేమ్ గోస్ విత్ సెలీనియం కూడా. సెలీనియం ఇస్ ఎ మైక్రో న్యూట్రియంట్. అది ఇంకా విటమిన్ ఇ ఇవన్నీ కాంబినేషన్‌లో విటమిన్ ఏ ఇవన్నీ తీసుకోవడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ పపాయాస్ ఆర్ మ్యాంగోస్ అన్నీ లైక్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మంచిగా తీసుకుంటే స్కిన్ హెల్త్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి.
ఇవన్నీ మంచిగా తీసుకుంటే స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అన్ని మెయింటైన్ అవుతాయి ప్రాపర్‌గా. ఓకే. మొత్తానికైతే ఫాస్ట్ ఫుడ్స్ అన్ని పక్కన యాహ్! పెట్టేసి ప్రాసెస్డ్ ప్రాపర్‌గా ఫుడ్ ఇవన్నీ ఎక్కువ హ్మ్. తీసుకోవడం వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. కన్వీనియన్స్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే కూడా దాంట్లో కెమికల్స్, టాక్సిన్స్ అవన్నీ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అయ్యి డ్యామేజ్ చాలా అవుతుంది. స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ, మన బాడీకి కానీ అన్నిటికి. అండ్ ప్రోబయోటిక్స్ కూడా మెయిన్ దీంట్లో. ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే హెల్ప్ చేస్తాయి అబ్జార్బ్ చేయడానికి మనం ఏం ఓకే. తిన్నా గాని. హ్మ్. సో, అది ఉన్నప్పుడు లైక్ క్లియర్ గట్ ఉంటుంది. క్లియర్ గట్, హెల్తీ గట్ ఉంటే అన్నీ హెల్తీగా ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఓకే. మనం ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అని చెప్పి టాపిక్ వచ్చింది కాబట్టి, యాహ్! మనకి జనరల్‌గా ఆల్రెడీ జస్ట్ మనం తెచ్చేసుకొని ఆయిల్‌లో వేసేసుకుంటే యాహ్! రెడీ రెడీ అయిపోతుందనమాట. టు కుక్ అవి ఫుడ్స్. ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెల్త్‌కి ఎంతవరకు మంచిదంటారు? ఎప్పుడైనా టేస్ట్ చేయడానికి బెటరేనా? టేస్ట్ పాలటబిలిటీ వరకే వస్తే అది టేస్టీగానే ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. అవి అంటే ఇప్పుడు చాలా మంది టైం లేకపోవడం వల్లనో, దేనివల్ల అవన్నీ దే ఆర్ గెట్టింగ్ ఇంటూ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. బట్ అవి తినడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది ఓకే. బాడీలో. హ్మ్. లైక్ డైజెస్టివ్ సిస్టమ్‌కి కానీ, దేనికైనా మనకి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అవి తినడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా అది గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది కదా! హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉంటుంది వాటికి. ఓకే. మనం ఇప్పుడు ఏది తిన్నా కానీ డైజెస్ట్ అవ్వడానికి టైం కావాలన్నమాట. టైం తీసుకోవాలి. హ్మ్. అట్లాంటి ఫుడ్ తినాలి. ఓకే. టైం డిఫరెన్స్ ఉండాలి. డైరెక్ట్‌గా డంప్ చేసుకుంటూ పోతే ఇట్స్ అగైన్ వేస్ట్. జస్ట్ షుగర్ స్పైక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇట్ డజంట్ యాడ్ అప్ టు ఎనీథింగ్. ఓకే. మినరల్స్, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అవన్నీ కూడా ఎక్కువ మీట్ అవ్వదు కాబట్టి ఇట్స్ అగైన్ నో యూజ్. ఓకే. అలాగే చాలా మంది నైట్ పాలు తాగి పడుకుంటూ ఉంటారు యాహ్! కదా! అది మంచిదేనా? యాహ్! యాక్చువల్లీ మిల్క్‌లో ఏమవుతుంది అంటే వేయి ప్రోటీన్ తక్కువ ఉంటుంది. కేసీన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, కేసీన్ అనేది మనకి డైజెస్టింగ్ ఎంజైమ్ మనకి తక్కువ ఉంటుంది అడల్ట్స్‌లో. ఓకే. బేబీస్‌లో అది ఎక్కువ ఉంటుంది. సో, బేబీస్‌కి కేసీన్ బాగా సూట్ అవుతుంది. ఓకే. అడల్ట్స్‌కి కూడా సూట్ అవుతుంది. బట్ ఇట్స్ లైక్ ఎట్లా అంటే టైం పడుతుంది డైజెషన్ కోసం. ఓకే. డే టైమ్‌లో తీసుకునే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి యాపిటైట్ తగ్గిపోతది. అందుకని నైట్ టైమ్ తీసుకొని పడుకుంటే డైజెషన్‌కి టైం ఉంటుంది కాబట్టి ఇట్ విల్ స్లోలీ డైజెస్ట్ యాపిటైట్ ఇష్యూస్ అవేం రాకుండా మీకు గుడ్‌నెస్ ఆఫ్ మిల్క్, కాల్షియం ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇట్స్ గుడ్ అగైన్ నో ప్రాబ్లమ్. అలాగే మిల్క్ ఓకే మంచిది అన్నారు. కర్డ్ నైట్ తింటే మంచిది కాదు అని చెప్పి ఈ మధ్య నేను విన్నాను. అది కరెక్టేనా? యాహ్! అంటే లైక్ కర్డ్ నైట్ టైమ్ తినడం వల్ల కొంతమందికి లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమవుతుందంటే మ్యూకస్ ఫార్మేషన్ అవుతుంది నైట్ టైమ్ తింటే. సో, బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్టర్‌నూన్స్. ఓకే. లైక్ నైట్ టైమ్ తినొచ్చు. బటర్ మిల్క్‌లో లైక్ ఎక్కువ కర్డ్ ఉండదు కదా! లైక్ 1 ఆర్ హ్మ్. 2 టీ హ్మ్. స్పూన్స్ అవును. ఉంటది. సో, థాట్ కెన్ బి ఫైన్. ఓకే. అది బానే ఉంటుంది. బట్ ఎక్కువ క్వాంటిటీ కర్డ్ రైస్ అవన్నీ తింటే నైట్ టైమ్ మ్యూకస్ ఫార్మేషన్ ఇవన్నీ అవుతాయి. ఓకే. సో, థాట్ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ఫేసింగ్ సంథింగ్ లైక్ థాట్. ఓకే. ఈ మధ్య అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అవుతూ వస్తున్నారు కదా! లైక్ లిక్విడ్ డైట్ యాహ్! ఇంకేదో ఏదో చాలా డైట్స్. అసలు ఏ డైట్ ఫాలో అయితే హెల్త్‌కి మంచిది ప్లస్ తొందరగా వెయిట్ లాస్ అవుతారు? ఇప్పుడు డైట్ అంటే ఏదైనా కానీ అన్నీ మిక్స్ ఉండాలి. జస్ట్ లిక్విడ్, జస్ట్ ఫ్రూట్, జస్ట్ వీగన్ ఇట్లా ఉండకూడదు. ఓకే. ఎందుకంటే అట్లా చేయడం వల్ల చాలా డెఫిసిట్‌లోకెళ్ళిపోతారు. న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, నర్చరింగ్ ఉండదు దానివల్ల. ఓకే. వెయిట్ లాస్ అవ్వడం అనేది హెల్తీగా అవ్వాలి వెయిట్ లాస్. హ్మ్. ఇప్పుడు లిక్విడ్ డైట్ ఫాలో అయినట్టయితే ఏమవుతుందంటే లైక్ మన ఆర్గన్స్ అన్నీ ఫంక్షన్ అవ్వాలి అంటే దానికి ఎనర్జీ కావాలి. హ్మ్. డైజెషన్ అవ్వాలి అన్నా, హార్ట్ పంప్ చేయాలి బ్లడ్ అన్నా, ఏం చేయాలన్నా వాటికి ఎనర్జీ కావాలి. సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. హ్మ్. సో, మన ఆర్గన్స్ అన్నిటికి ఎంత ఎనర్జీ కావాలి అనేది మన బేసల్ మెటబాలిక్ రేట్ డిఫైన్ చేస్తుంది. అది ఒక పర్సన్ హైట్, వెయిట్, ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసి కాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో, దానికి వచ్చే క్యాలరీస్ అనేవి మీట్ అవ్వవు లిక్విడ్ డైట్‌తోని. హ్మ్. సో, అట్లా మనం ఆ బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మీట్ అవ్వకుండా డెఫిసిట్‌లో డైట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, యూ డు హెవీ వర్కౌట్స్ అండ్ ఆల్ కదా దాంతో పాటు. హ్మ్. సో, అట్లా అవ్వడం వల్ల లాంగ్ రన్ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆర్గన్ ఫెయిల్ అయిపోయి లైక్ 1 ఆర్ 2 ఆర్గన్స్ లైక్ ఎనీ ఆర్గన్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇట్స్ నాట్ హెల్తీ అగైన్. ఏదైనా అన్ని కాంబినేషన్‌లో తినాలి. లైక్ నాట్ జస్ట్ వేగన్ ఆర్ నాట్ జస్ట్ లిక్విడ్, నాట్ జస్ట్ ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అసలేం తినొద్దు. అసలు ఏమి తినకుండా ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటాము. మేము అర్జెంట్‌గా తగ్గిపోవాలి అనుకుంటూ ఉంటారు కదా! యాహ్! అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ స్పాయిలింగ్ యువర్ హెల్త్ గదా! అట్లా చేయడం వల్ల. లాంగ్ రన్‌లో చూసుకోవట్లేదు. టెంపరరీగా చూసుకుంటున్నారు అంతే గాని, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒక 1 మంత్‌లో లైక్ ఎవ్రీ వీక్ 1 కేజీ లాస్ అవ్వచ్చు. ఓకే. క్యాలరీ డెఫిసిట్‌లో. మనం ఎంత ఎక్స్‌పెండ్ చేస్తున్నాము క్యాలరీస్ లైక్ ట్రాకర్స్ ఎలా అయినా ఉంటాయి గదా! మనకి. హ్మ్. వర్కౌట్ చేసేటప్పుడు ట్రాకర్స్, వాచెస్ అండ్ ఆల్ దే ఆర్ హ్మ్. యూజింగ్ హ్మ్. దీస్ డేస్. సో, ఎన్ని క్యాలరీస్ మనం స్పెండ్ చేస్తున్నాం చూసుకొని,
దానికంటే తక్కువ తింటే డెఫినెట్‌గా వెయిట్ లాస్ అవుతాము. మంచి ప్రోటీన్ ఫుడ్ తిని హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలి ఎప్పుడైనా కానీ. ఇట్లా లిక్విడ్ డైట్స్ ఫాలో అయ్యి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి. లాంగ్ రన్‌లో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. ఈవెన్ లైక్ కీటో డైట్ కానీ ఇవన్నీ చేయడం వల్ల కూడా లాంగ్ రన్‌లో కిడ్నీస్ పైన ఎఫెక్ట్ వస్తుందనమాట. సో, అందుకని ఇట్ షుడ్ బి హెల్తీ డైట్. అయితే మనం చాలా మంది ఇప్పుడు మనం అనుకున్నట్లుగా చాలా స్ట్రాంగ్‌గా నేను ఇవే తింటాను. ఇంతే తగ్గాల్సిందే అర్జెంట్‌గా ఒక 1 మంత్‌లో ఇన్ని కేజీస్ తగ్గాలని యాహ్! చెప్పి పెట్టేసుకుంటారు. కానీ అది తగ్గిన తర్వాత మొత్తానికైతే వెయిట్ లెస్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫుడ్‌ని అలానే కంటిన్యూ చేస్తూ నార్మల్‌గా ఎప్పుడు ఎక్కువ ఎక్కువ ఎలా తింటారో అలా తింటే మళ్ళీ లాస్ గెయిన్ అవుతారు కదా! అది యాహ్! ఎలా మెయింటైన్ చేసుకుంటే బెటర్ అంటారు? డైట్ అనేది ఎప్పుడైనా కానీ ఫ్యాట్ డైట్స్ ఇట్లా 1, 2 మంత్స్ ఫాలో అయ్యి అట్లా చేయకూడదనమాట. డైట్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్. లైఫ్ టైమ్ ప్రాసెస్ అది. లైఫ్ టైమ్ చేంజ్ ఉండాలి. ఇప్పుడు మీరు 1 మంత్ కోసమని డైట్ ఫాలో అయ్యి, ఎక్సర్సైజ్ చేసేసి లాస్ అవుతారు. టెంపరరీ అది. హ్మ్. ఇట్ వోంట్ లాస్ట్. మళ్ళీ మీరు ప్రీవియస్‌గా తిన్నట్టు తింటే మళ్ళీ గెయిన్ అయిపోతారు కదా! సో, మీరు ఏమైనా డైటరీ చేంజ్ చేసుకుంటున్నారు అంటే యూ హావ్ టు బీ లైక్ అది సస్టైనబుల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సస్టైనబుల్ ఉండాలి. అండ్ దానిపైన లైఫ్ లాంగ్ మీరు అదే సస్టైన్ అవ్వాలి దానిపైనే. అట్లా ఉండేలాగా ఉంటేనే చేంజ్ చేసుకోండి. లేకపోతే చేంజ్ చేసుకోకూడదు. ఓకే. అట్లా ఉండాలి. అబిత గారు అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ప్రోబయోటిక్స్ అంటే లైక్ ఇంటెస్టైన్‌లో ఉండే గుడ్ బాక్టీరియా ప్రోబయోటిక్స్. ఓకే. దాన్ని ఫీడ్ చేసేది ప్రీబయోటిక్స్. ఓకే. సో, లైక్ ఏమైతుందంటే, ఈ ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల బ్యాడ్ బాక్టీరియా ఏదైనా వస్తే, లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ డిసీజ్ కాజింగ్ హార్మ్‌ఫుల్ బాక్టీరియా ఏదైనా వస్తే, ఈ గుడ్ బాక్టీరియా దాంతో ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ది డిసీజ్ అనమాట. ఓకే. సో, వాళ్ళకి ఏమవుతుందంటే, గట్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రోబయోటిక్స్ మంచిగా ఉంటే గట్‌లో. అండ్ ఇమ్యూనిటీ అన్నప్పుడే మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే గట్. మన హెల్తీ గట్ ఉంటే ఇమ్యూనిటీ కూడా ఉంటుందనమాట ఆటోమేటిక్‌గా. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావాలి అంటే ఇంటెస్టైన్, గట్ మంచిగా హెల్తీ ఉండాలి. సో, ఫర్ థట్ ప్రోబయోటిక్స్ ఆర్ నీడెడ్ అగైన్. అది మెయింటైన్ చేసుకోవాలి అంటే లైక్ ఫెర్మెంటెడ్ డ్రింక్స్ కానీ, యోగర్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల లైక్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్‌లో ఇవన్నీ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో, ఇట్ ఈస్ అగైన్ కాంట్రిబ్యూటింగ్ ప్రీబయోటిక్స్. ఓకే. ప్రీబయోటిక్స్ ఉంటే లైక్ ఆటోమేటిక్‌గా ప్రోబయోటిక్ ఫీడ్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో రైజ్. ఓకే. ఇట్స్ వెరీ హెల్తీ. అండ్ ఈవెన్ లైక్ స్కిన్ హెల్త్ కావాలన్నా, తిన్నది న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలన్నా ప్రోబయోటిక్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. ఇట్స్ మెయిన్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇమ్యూనిటీ ఆర్ స్కిన్ హెల్త్ ఆర్ గట్ హెల్త్ అన్నిటికి అన్నిటికి ప్రోబయోటిక్స్ మెయిన్. యూజ్ అవుతుంది. యాహ్! ఓకే. అయితే ఇందాక మీరు చెప్పినట్టు అన్నీ తినాలి. ఇటు నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, లిక్విడ్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకుంటేనే యాహ్! హెల్త్‌కి మంచిదని చెప్పారు కదా! అయితే చాలామంది ఈ డైరీ ఫుడ్స్ అనేవి అసలు కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తారు. మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు. ఈ మిల్క్‌తో మనకొచ్చే ప్రొడక్ట్స్ ఏవి కూడా వాళ్ళు తినరు. వాళ్ళకి యాహ్! ఎంతవరకు మంచిది అంటారు హెల్త్‌కి? లైక్ వీగన్ డైట్ హ్మ్. అంటున్నారా? వీగన్ డైట్ అంటే మళ్ళీ వెజిటేరియనే హ్మ్. తింటారు. నాన్ వెజ్ తినరు. హ్మ్. ఓకే. సో, జస్ట్ డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తే ఎట్లా హ్మ్. ఉంటది? డైరీ ప్రొడక్ట్స్‌లో మనకి మిల్క్‌లో వచ్చేంత కాల్షియం వేరే వాటిలో రాదు. రాగిలో కానీ, స్పినాచ్‌లో కానీ ఉంటుంది. బట్ బయో అవైలబిలిటీ అనేది వాటికి ఎక్కువ ఉండదు. ఓకే. అది అబ్జార్బ్ అవ్వదు ఎక్కువ తిన్నా కానీ. హ్మ్. అండ్ లైక్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఫైబర్ ఎక్కువ తిన్నప్పుడు కాల్షియం అబ్జార్బ్ అవ్వదు. హ్మ్. సో, బెటర్ మిల్క్‌లో బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ దాంట్లో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. గుడ్ బాక్టీరియా కూడా ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి దాంట్లో. విటమిన్ ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అవన్నీ డెఫిసిట్‌లోకి పోతారనమాట. కంప్లీట్‌గా అవాయిడ్ చేసినట్టయితే. ఓకే. సో, ఇట్ షుడెంట్ బి అవాయిడెడ్ అగైన్. ఓకే. అలాగే ఇందాక మనం స్ట్రెస్ గురించి గూడా మాట్లాడుకున్నాము. మనకి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఈ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇలా కూడా ఏమైనా ఉంటాయా? స్ట్రెస్ అంటే ఫుడ్ కాజింగ్ స్ట్రెస్ అంటే నైట్రోసేటివ్ స్ట్రెస్ అని అనొచ్చు మనం. ఓకే. ఒక పాయింట్‌లో. లైక్ నైట్రోసమైన్స్ ఇవన్నీ లైక్ మీట్ ఎప్పుడైనా ఓవర్ కుక్ చేసినప్పుడు ఏమవుతుంది దాని మీద నైట్రోసమైన్స్ ఫార్మ్ అవుతాయి. అవన్నీ తినడం వల్ల నైట్రేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే. లైక్ క్యూర్డ్ మీట్స్ ఇవన్నీ లైక్ బార్బిక్యూస్, షవర్మాస్, గ్రిల్ చేసుకొని తింటారు. హ్మ్. ఇవన్నీ ఎక్కువ ఓవర్‌గా ఎప్పుడైనా తందూరి చికెన్ కానీ హ్మ్. ఇవన్నీ ఓవర్‌గా మీట్ కుక్ చేసినప్పుడు నైట్రోసమైన్స్ క్రియేట్ అయితాయి. సో, అవి తినడం వల్ల మన బాడీలో నైట్రోసిటివ్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. అది కార్సినోజెనిక్. ఇట్ విల్ లీడ్ టు క్యాన్సర్స్ అగైన్. ఓకే. అండ్ అది కాకుండా కన్వీనియన్స్ ఫుడ్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల కూడా స్ట్రెస్సే వస్తుంది మళ్ళీ. ఓకే. అండ్ లైక్
ఈ ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ ఇవన్నీ వేస్తారు కదా, హ్మ్. దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇవన్నీ అవ్వడం వల్ల కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది బాడీలో, ఓకే. మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇట్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. అలాగే అసలు మనం మార్నింగ్ లేచిన తర్వాత చాలా మంది లిక్విడ్స్ వరుసగా తీసేసుకుంటారు. మీరు యా, ఇంతకు ముందు చెప్పారు కదా! లెమన్ వాటర్ ముందే లేవగానే తాగితే అంత మంచిదేం కాదు అని చెప్పి. అసలు ఎలా ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు మార్నింగ్ లేచిన తర్వాత? ఫ్రమ్ మార్నింగ్ రొటీన్ అంటే లైక్ యూ కెన్ స్టార్ట్ విత్ సమ్ వార్మ్ వాటర్ ఆర్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ వేసుకొని వాటర్లో అలా తాగేసి, అండ్ దెన్ హ్యావ్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ నట్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. అలాంగ్ విత్ దట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం లైక్ ఒక 3 ఫుడ్ గ్రూప్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకొని, ఆర్ హోల్ గ్రెయిన్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకొని, ఓట్స్‌లో మిల్క్ ఏసుకొని, అలాంగ్ విత్ దట్ 1 ఎగ్, ఒక ఫ్రూట్, అట్లా మంచిగా హోల్‌సమ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, హెవీ బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత లైక్ మిడ్ మార్నింగ్‌లో ఒక ఫ్రూట్ తినేసి, లంచ్‌లో మళ్ళీ లైక్ రైస్ అలాంగ్ విత్ సమ్ దాల్. రైస్‌లో లైక్ ఏమంటే రైస్ ఒక్కటే తినడం, డయాబెటిక్ పేషెంట్స్ అట్లా ఉంటారు కాబట్టి రైస్ అలాంగ్ విత్ సమ్ చపాతీ. పోర్షన్ కంట్రోల్ తినాలి ఏది తిన్నా కానీ, ఓకే. ఎక్కువ తినకూడదు. సో సమ్ సీరియల్ అలాంగ్ విత్ సమ్ దాల్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి దాంట్లో. అలాంగ్ విత్ దట్ ఒక ఫ్రూట్ ఉండాలి. డైరీ ప్రోడక్ట్ ఏదైనా ఉండాలి. లైక్ కర్డ్ ఆర్ సంథింగ్, ఓకే. మిల్క్ కర్డ్ ఏదైనా ఉండాలి. అట్లా లంచ్ హెవీగా తినాలి. అండ్ ఈవినింగ్ కూడా లైక్ సమ్ ప్రోటీన్ స్నాక్స్ లైక్ స్ప్రౌట్స్ కానీ, ఆర్ ఎల్స్ సమ్ ప్రోటీన్ షేక్ అంటే లైక్ ఇప్పుడు బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగుతారు. ఆర్ ఎల్స్ ఏమైనా అట్లా సంథింగ్ దే కెన్ హ్యావ్. మంచి హోల్‌సమ్ ప్రోటీన్ థింగ్ తినేసి ఈవినింగ్. డిన్నర్ షుడ్ బి లైట్ అనమాట. ఎందుకంటే డిన్నర్‌లో ఎక్కువ క్యాలరీస్ తిన్నట్టయితే నైట్ టైమ్ మెటబాలిజం స్లో అయిపోతుంది బాడీది. సో ఓకే. అప్పుడు ఎక్కువ ఫ్యాట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాట్ ఓకే. డిపాజిట్ అయిపోతుంది కాబట్టి హ్మ్. నైట్ డిన్నర్ అనేది కొంచెం లైట్‌గా ఉండాలి. విత్ సమ్ చపాతీస్ ఆర్ రైస్ తిన్నా కొంచెం క్వాంటిటీస్ తక్కువ తినేసి, లైక్ నార్మల్‌గా వాటెవర్ దే వాంట్ టు హ్యావ్ సేమ్ తక్కువ క్వాంటిటీస్‌లో తినేసి దే కెన్ ఎండ్ అప్. అండ్ బెడ్ టైమ్ విత్ సమ్ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ ఓకే. దే కెన్ డూ ఇట్. నైట్ డిన్నర్ చేసేటప్పుడు మాక్సిమం ఏ టైంలో డిన్నర్ చేస్తే కంప్లీట్ చేసుకుంటే బెటర్ అంటారు? 7-8 ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ డిన్నర్. ఓకే. 8 దాటింది అంటే ఇంకా అదంతా ఎక్స్‌ట్రా క్యాలరీ లోడ్ అప్ అయితుందనమాట. ఓకే. ఎక్కువ మెటబాలిజం స్లో అయిపోతుంది కాబట్టి, వాళ్ళకి ఎంత తిన్నా గాని అది మళ్ళీ ఎక్కువ తినేస్తారు. లైక్ చాలా గ్యాప్ వస్తుంది కదా ఈవినింగ్ స్నాక్స్ తర్వాత. సో, దే ఫీల్ మోర్ హంగ్రీ అండ్ టెండ్ టు ఈట్ అప్ మోర్. సో, ఓకే. అట్లా అవ్వడం వల్ల మళ్ళీ ఫ్యాట్ గెయిన్ అవుతారు. సో, ఓకే. బెటర్ టు హ్యావ్ ఫ్రమ్ 7-8. ఓకే. ఏ టైంకి నిద్రపోయే టైం ఎంత టైం ఉన్నా సరే, ఈ లోపల మనం బటర్ మిల్క్ గాని తీసుకుంటే యాహ్! లైక్ 2-3 సరిపోతుంది. అవర్స్ గ్యాప్ హ్మ్. ఇచ్చుకొని బిఫోర్ స్లీప్ ఆర్ 1 అవర్ గ్యాప్, అట్‌లీస్ట్ 1 అవర్ గ్యాప్ అయితే ఉండాలి పడుకునే ముందు. ఆ ఓకే. గ్యాప్‌లో మీరు లైక్ ఎనీ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ తీసుకొని పడుకోవచ్చు. ఓకే. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత హాట్ వాటర్ తీసుకుంటారు. నార్మల్ వాటర్ తీసుకున్నా కూడా పర్లేదంటారా? యాహ్! నార్మల్ వాటర్ ఈస్ ఆల్సో ఫైన్. వార్మ్ ఓకే. వాటర్ ఈస్ ఆల్సో ఫైన్. ఎనీథింగ్ విచ్ దే లైక్. ఓకే. హనీ అయితే వార్మ్ వాటర్‌లో మనం మిక్స్ చేసి తాగితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నో. హనీ క్యాన్ బి మిక్స్డ్ ఇన్ వార్మ్ వాటర్ అట్లా ఏమి ఉండదు. ఓకే. అబిత గారు జనరల్‌గా చాలా మందికి బనానా అంటే ఇష్టపడే వాళ్ళు గూడా చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. యాహ్! మనం ఇచ్చేస్తే ఏంటంటే డజన్ బనానా కూడా వరుసగా తినేస్తూ ఉంటారనమాట. అది మంచిదేనా హెల్త్‌కి? అసలు బనానా తింటే కొంతమంది తొందరగా లావవుతారు అని చెప్తూ ఉంటారు గదా! యాహ్! ఆహ్, యాక్చువల్లీ ఫ్రూట్ తింటే లావవుతారు అన్న కాన్సెప్టే రాంగ్. అవునా? ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఫ్యాట్ మనం తింటే యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్యాట్ అది ఎట్లా ఎళ్లి కూర్చోదు, డిపాజిట్ అవ్వదు. ఓకే. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అన్నీ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి తీసుకుంటే అది డిపాజిట్ అవుతుంది. హ్మ్. బట్ బనానాలో గుడ్ ఫ్యాటే ఉంటుంది గదా! ఓకే. అది కూడా ఓవర్‌డూ చేయకూడదు. హ్మ్. ఒక 1 బనానా మాక్సిమం 2 బనానాస్ తినొచ్చు. అంతకంటే ఎక్కువ తింటే అది అగైన్ మళ్ళీ క్యాలరీస్ ఎక్సెస్‌గా ఎప్పుడు తీసుకున్నా కానీ ఫ్యాట్‌గా స్టోర్ అయిపోతుంది. ఓకే. ఇన్ ఎనీ ఫార్మ్. లైక్ రైస్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, కార్బోహైడ్రేట్ ఏది తీసుకున్నా కానీ ఎక్కువ తీసుకుంటే, ఎక్సెస్ క్యాలరీస్‌లో తీసుకుంటే అది మళ్ళీ ఫ్యాట్‌గా డిపాజిట్ అయిపోతుంది. ఓకే. ఏదైనా మోడరేషన్‌లో తీసుకోవాలి అందుకని. ప్లస్ ఇంకొకటేంటంటే చాలా మందికి కర్డ్ రైస్‌లో ఫ్రూట్స్‌తో తినడం అలవాటుంటుంది. బనానా యాహ్! కావచ్చు, లేదంటే మ్యాంగోస్ కావచ్చు, ఇలా తింటూ ఉంటారు కదా! అది మంచిదేనా అసలు హెల్త్‌కి? యాహ్! కర్డ్ రైస్‌లో ఫ్రూట్స్ ఏసుకొని తినొచ్చు, దట్స్ ఫైన్. బట్ కర్డ్ రైస్‌లో సాల్ట్ వేసుకోకూడదు. ఇట్స్ నాట్ గుడ్. ఓకే. షుగర్ వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బట్ సాల్ట్ వేసుకోవడం ఈస్ నాట్ ఫైన్. అబిత గారు ఈ మధ్య వేగన్ డైట్ అనేది చాలా మంది ఫాలో అవుతున్నారు. అంటే ఇక జంతువులకి సంబంధించినవి ఏమి తినకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిదంటారు?
వీగన్ డైట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది. ఐ నో. లైక్ వాళ్ళు యానిమల్ బేస్డ్ ఫుడ్ ఏది తినరు. మిల్క్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ ఏవి తినరు అసలు యానిమల్ బేస్డ్. సో, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ మొత్తం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటే ప్లాంట్‌లో ఫైటేట్స్ ఇవన్నీ లైక్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనమాట. ఆ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫైబర్ అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఆ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ వీగన్ డైట్‌లో మైక్రో న్యూట్రియంట్స్ డెన్స్‌గా ఉన్నా కానీ ఇట్ ఈస్ డెఫిసిట్ యాస్ వెల్. ఓకే. ఎంత గుడ్డో అంత బ్యాడ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అది అబ్జార్బ్ అవ్వదు. కాల్షియం కానీ అవన్నీ అబ్జార్బ్ అవ్వవు. ఐరన్ కూడా బయో అవైలబిలిటీ ఎక్కువ ఉండదు దానికి. ఓకే. విటమిన్ సి తీసుకుంటేనే వాళ్ళకి వీగన్ డైట్‌లో ఉన్న ఐరన్ అనేది అబ్జార్బ్ అవుతుంది. ఓకే. సో, అగైన్ అది ఇట్స్ నాట్ హెల్తీ. జస్ట్ వీగన్ డైట్ మీద రిలై అవ్వడం ఇస్ నాట్ హెల్తీ. వాళ్ళు గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ రావాలి అంటే బయో అవైలబిలిటీ ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్స్ అన్నీ లీన్ మీట్స్‌లోనే ఉంటాయి మళ్ళీ. ఓకే. సో, దే విల్ బి డెఫిసిట్. దే విల్ బి ల్యాకింగ్ ఇట్. గుడ్ క్వాలిటీ ఫ్యాట్ ఇవన్నీ దే విల్ బి ల్యాకింగ్ ఇట్ అన్నమాట. చాలా డెఫిషియన్సీస్ చాలా వస్తాయి వీగన్ డైట్ వల్ల. ఓకే. సో, ఇట్ షుడెంట్ బి జస్ట్ వీగన్ ఆర్ కీటో ఆర్ ఎనీథింగ్. అన్నీ కలిపి తీసుకోవాలి డైట్. హోల్‌సమ్ ఉండాలి అది ఎప్పుడైనా కానీ. ఓకే. జస్ట్ ట్రెండ్ అని చెప్పి ఫాలో అవుతే అగైన్ ఇట్ లీడ్ టు ప్రాబ్లమ్స్. ఓకే. వెయిట్ లాస్ అవ్వడానికి ఇవన్నీ ఫాలో అవుతున్నాము. కొంతమంది ఎంత తిన్నా పాపం సన్నగానే ఉంటారనమాట. వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు ఏం తింటే బెటర్ అంటారు? వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే దే కెన్ టేక్ మంచిగా ప్రోటీన్ ఎక్కువ తిని వర్కౌట్స్ లైక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఓకే. అట్లాంటి వర్కౌట్స్ అన్నీ ప్లాన్ చేసుకొని మంచి ప్రోటీన్ ఫుడ్ తిని హై లైక్ పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్‌లో ఫుడ్ తిన్నప్పుడు దే విల్ డెఫినెట్‌లీ గెయిన్ వెయిట్. ఓకే. జస్ట్ ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే కూడా పాసిబిలిటీ ఉండదు కొంతమందికి. జెనెటిక్స్ వల్ల కానీ, దేని వల్ల కానీ అట్లా అవుతుంది కాబట్టి దే హావ్ టు టీమ్ అప్ విత్ ఎక్సర్‌సైజెస్ ఈవెన్. జస్ట్ ఓకే. ఫుడ్ తినేసి ఎక్సర్‌సైజ్ చేయకుండా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే అది అవ్వదు. ఓకే. మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా ఎక్సర్‌సైజ్ ఎక్సర్‌సైజ్ కంపల్సరీ. చేయాలి. గెయిన్ గెయిన్ అవ్వాలన్నా అవ్వాలన్నా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఓకే. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారు. యాహ్! వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి అది ఒక కరెక్ట్ లెవెల్‌లో ఉంటుందంటారు? ఓకే. డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలి అంటే వాళ్ళు కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. గ్లైసెమిక్ లోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు తినగానే డైరెక్ట్‌గా ఇట్లా గ్లూకోజ్ రిలీజ్ అయ్యేవన్నిటికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది హ్మ్. వాటికి. సో, మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, స్లో రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ బాడీలోకి. హ్మ్. అట్లా అయినప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, అది ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి, ఇట్ విల్ హెల్ప్ అనమాట బ్లడ్ గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి. మంచి ఫైబర్ ఫుడ్ తీసుకొని, అలాంగ్ విత్ హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని, సాల్ట్ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి వాళ్ళు. ఓకే. సాల్ట్ తక్కువ తీసుకొని, అడిక్వేట్ హైడ్రేషన్. డయాబెటిస్ ఇస్ నాట్ జస్ట్ డైట్ అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఉండాలి. స్ట్రెస్ కొంచెం స్ట్రెస్ అందరికీ ఉంటుంది. హ్మ్. బట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకొని 8 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్, సౌండ్ స్లీప్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్, తక్కువ స్క్రీన్ టైమ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకొని ఇఫ్ దే మెయింటైన్ దే డెఫినెట్‌లీ క్యాన్ మెయింటైన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్లీ. సాల్ట్ అలాగే ఇది స్పైసెస్ ఎక్కువగా తిన్నా కూడా లావయిపోతారు. తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతారు అంటూ ఉంటారు. కరెక్టేనా అది? స్పైసెస్ అవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే లైక్ స్టమక్ అవన్నీ ఇరిటేట్ అయిపోతాయన్నమాట. హ్మ్. లివర్ కూడా డిటాక్సిఫికేషన్ అదంతా డ్యామేజింగ్ అవుతది స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ లైక్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు, తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అట్లా ఏమి ఉండదెక్కువ. ఓకే. బట్ ఎక్కువ లైక్ వెయిట్ లాస్ అవ్వాలంటే సాల్ట్ తక్కువ చేసుకోవచ్చు డైట్‌లో. హ్మ్. బట్ ఇప్పుడు మీరన్నట్టు చేయాలి అంటే లైక్ ఫుడ్ స్పైసెస్ ఎక్కువ తినడం వల్ల అయితే వెయిట్ గెయిన్ అవ్వరు డెఫినెట్‌గా. ఓకే. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ఎక్కువ పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్‌లో తింటేనే వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. సాల్ట్ వల్ల దీని వల్ల అయితే మనకేం సాల్ట్ వల్ల ప్రాబ్లమ్ దానివల్ల ఏముండదు. బట్ సాల్ట్ తక్కువ చేసుకుంటే మాత్రం కొంచెం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? ఓకే. యాహ్! సో, విన్నారు కదా! సాల్ట్ తక్కువ తింటే గూడా వెయిట్ లాస్ కంట్రోల్‌లో ఉంటుంది కొంచెం. ఓకే. థాంక్ యూ సో మచ్ అబితా గారు. చాలా డౌట్స్‌కి క్లారిఫై చేశారు మాకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.